ఈ నెల 26వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన, అంటే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అంటూ బస్సు యాత్ర అనేది మళ్ళీ ఒకటి మొదలుపెట్టారు మేడం. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ బస్సు యాత్రని, జరగబోయే బస్సు యాత్రని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు జరిగే బస్సు యాత్రకి పరదాలు ఉంటాయి అంటారా మేడం? మహాప్రస్థాన యాత్రలా కనపడుతుందండి నాకైతే బస్సు యాత్ర. అయినా నాకు తెలిసి ఆయన చార్టెడ్ ఫ్లైట్లో మాకు గుంటూరులో లయోలా కాలేజీలో దిగుతుంటే దారిలో అంతా బార్కెట్లు గట్టి కట్టేశారండి. అప్పుడు అడిగాను పోలీసు వారిని, సార్ వస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవునండి ఒక 10 నిమిషాలు ల్యాండ్ అవుతారు. ల్యాండా? అదేంటి సార్ అన్న. అవునండి హెలిప్యాడ్లో. మరి మీరెందుకు బయట పరదాలు కట్టారు? లోపల హెలిప్యాడ్ ఉంటే బయట పరదాలు కట్టడం ఏంటండి? ఆకాశంలో ఫ్లైట్ ఎగిరితే కింద నుంచి సెల్యూట్ చేస్తారు చూడండి, బ్లేడ్ బాబ్జీ సినిమాలో మనోడు అల్లరి నరేష్, అంతకంతే దారుణంగా ఉన్నారండి ఈరోజు బఫూన్ గెటప్లో ఉండే పోలీసులు. అటువంటి పోలీసులు ఈరోజు బస్సు యాత్రకి ఎంత లెక్క పరదాలు కడతారు, ఎంత లెక్క బార్కెట్లు కడతారు, ఎన్నెన్ని చెట్లు కొట్టేస్తారు. అసలు వీళ్ళు బయటకు వస్తున్నారంటే ఒక రోడ్డు రోలర్ వస్తుంది చూడండి, ఆ మాదిరిగా రోడ్డు అంతా గర్ర అని సౌండ్. అసలు ఏం జరుగుతుంది? నిన్న మొన్నటి దాకా బస్సు యాత్ర అంటూ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ తిరిగారు, ఖాళీ బస్సులో పైకి ఎక్కారు, కింద జనాలు రాకపోవడం, గ్రాఫిక్స్ క్రియేట్ చేయడం, ఏదో వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడ్డారు. పాపం వాళ్ళు ఇచ్చిన పేమెంట్ కోసం కొద్ది గొప్ప జనాలు వచ్చారులేండి. ఎందుకంటే 1000 రూపాయలు తీసుకున్నాక అంత మాత్రం రాకపోతే బాగోదు. బస్సు యాత్రకి ఎన్నో బస్సులు పెట్టి జనాలను తరలిస్తున్నటువంటి బస్సు యాత్రికుడు జగన్నాథ రథయాత్రికుడు. సో ఖచ్చితంగా ఈ బస్సు యాత్ర ద్వారా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఆయన ఎంత ర్యాలీలు చేసినా ఇడుపులపాయలో పోటీ చేయబోయేది మా షర్మిలక్క. రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని వచ్చినాను, ఇతను రాజశేఖర రెడ్డి గారికి ఎలా పుట్టాడో నాకు అర్థం కావటలేదు. సిగ్గుపడాలి అన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అన్నా, నువ్వు గుర్తుపెట్టుకో అన్నా, సునీత నేను ఒకటైపోయినావు అన్నా. ఇక వారు వన్ సైడే అన్నా. పాపం సునీతమ్మ 5 సంవత్సరాలు సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూద్రా గారు అడ్వకేట్ను పెట్టుకొని ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని సిబిఐతో కలిసి పోరాడింది. ఎక్కడ సిబిఐ చేతులు వదిలేస్తుందా, చేతులు ఎత్తేస్తుందా అని. కానీ ఈరోజు ఇవన్నీ బంధాలు తెంచుకొని నాకు న్యాయం వద్దు, ధర్మం వద్దు, ప్రజల్లో మార్పు వస్తే చాలు, ఇలాంటి వాడినా మీరు గెలిపించండి అంటూ న్యాయస్థానాలను వదిలి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నాకు కావాల్సింది రాష్ట్ర ప్రజల్లో మార్పు, ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారా, మా అన్న లాంటి వాడికి ఓటేస్తారా, మా అన్న నాకే అన్యాయం చేశాడు మీకు న్యాయం చేస్తాడా అంటూ సౌభాగ్యమ్మ గారిని కూడా వెలుగులోకి తెచ్చారు. ఈరోజు ఆ తల్లి సౌభాగ్యం వచ్చి తల్లికి ముద్ద పెట్టలేనోడు పిన్నామకి రవ్వలు నక్లేసుకొని ఇస్తాడా అన్నట్టుగా తల్లిని తెలంగాణకి గెంటేసి తెలంగాణలో కేసీఆర్ తల్లిని అవమానపరుస్తూ ఒక కానిస్టేబుల్ తన తల్లి మీద చెయ్యేసి లాక్కెళ్తున్న ధోరణి చూసి మాకు సిగ్గనిపించింది, మాకు పౌరుషం వచ్చింది. కానీ మా జగనన్నకి రాలే, ఎందుకంటే కేసీఆర్ ఆయన జాంగ్ జికిడి దోస్తు కాబట్టి. ఒకవేళ దగ్గరుండే చేపించుంటాడులే అనే డౌట్ కూడా రాష్ట్ర ప్రజలందరికీ బాగా ఎక్కువ ఉందండి. షర్మిలమ్మకి ఏదైతే విజయమ్మకి జరిగిన అవమానం మేము చూసాం, ఈరోజు సౌభాగ్యమ్మ గారు సునీతమ్మ గారు చేస్తున్న పోరాటం మేము చూస్తాం. ఆ కుటుంబంలో అనుకోకుండా చనిపోతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, అన్యాయంగా చనిపోయినటువంటి పాపం వివేకానంద రెడ్డి గారు, ఆధారాలు చెప్తానన్నటువంటి చనిపోయినటువంటి గంగాధర్ రెడ్డి గారు, ఇంతమంది రెడ్లను దాటి ఈరోజు ఇంకా కూడా పులివెందులు ఆయనకు ఓటేస్తుందా అంటే, మాకేంటి సార్, పులివెందులో తిరగబడింది దస్తగిరి, ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చింది దస్తగిరి, మర్మావయవాలని కోసి చంపి పుర్రెని 2గా చీల్చి, అరే ఒక ముసలాయన్ని ఒక పెద్ద ఆయన్ని చంపాలంటే మూతి మీద చేయి పెట్టి గాలి అడగ చచ్చిపోతాడు. నువ్వు కరెక్ట్గా చెప్పచ్చు గుండెపోటని. ఎంత కసిగా చంపావు, ఎంత కిరాతకంగా చంపావు. ఆ చావుకు అర్థం లేకపోతే పాప ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది? మీ నాయన ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది అంటావు కదా అప్పుడప్పుడు. మీ చిన్నాయన ఆత్మ ఏం మాట్లాడలేదా? నిన్ను వదలని, నిన్ను వేడని, నేడానని ఎప్పుడు అనలేదా? అంటదులేండి, ఇకపైన అంటదులేండి. ఇంకా అర్ధరాత్రులు మీరు మాట్లాడుకోవాల్సిన ఆత్మలతోనే, ఎందుకంటే మనుషులు కనపడరు కదా, తమరు జైల్లోకి వెళ్ళిపోతారు కదా. నాన్నగారి ఆత్మతో, చిన్నాయన ఆత్మతో, అరే మాకు చేసిన శాస్తికి తాటిందనేవాడు ఉంటే వాడి తలందనేవాడు ఇంకొకడు ఉంటాడంటారు చూడండి. అట్లాగా నీ కోసం త్రిశూల వ్యూహంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తుంది తమ్ముడు అంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే పరిస్థితి అండి. బస్సు యాత్రలో అవబోతుంది బస్సు పంచర్, టైర్ పంచర్. లేకపోతే బస్సు యాత్ర నడిపేవాడెవడు, నడిపించువాడెవడు? కర్త కర్మ క్రియ అంతా దైవాధీనం. ఆకాశంలో దేవుడు,
జనంలో రాష్ట్ర ప్రజలు, మధ్యలో నేను. సో వీటన్నిటికంటే మించి మార్పు కోరుకున్న ప్రజలు, అమరావతి రైతులు, అంగన్వాడీ వాళ్ళు, దళితుల మీద జరుగుతున్న దాడులు, ఇసుక రేట్లు పెట్టి ఇసుక ఆపేసి భవన కార్మికులు నోరు కొట్టినటువంటి నువ్వు, డిగ్రీ చదువుతున్నటువంటి, డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి యువతకి, నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇవ్వలేక 2,60,000, 5,000 చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు నువ్వు ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాని పరిస్థితి. కల్తీ మందు విచ్చలవిడిగా పారుతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. బస్సు హారన్ కొట్టినందుకు ఒక ఆర్టీసీ ఎంప్లాయీని కింద పడి కొట్టేసిన పరిస్థితి. తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం టీషర్ట్లు వేసుకొని ఒక సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళ చొక్కాలు ఇప్పించి బూతులు తిట్టి కొట్టిన పరిస్థితి. నోరెత్తి మాట్లాడితే గొంతు నొక్కేసిన పరిస్థితి. నీళ్ళు అడిగిన పాపానికి ట్రాక్టర్తో తొక్కించి ఒక దళితురాల్ని చంపినటువంటి పరిస్థితి. ఈ ఎర్రగొండపాలెంలో చొక్కాలు ఇప్పుకున్నటువంటి ఒక దళిత మినిస్టర్కి లేని సిగ్గు, దళితుల మీద జరుగుతున్న దాడులని ఆపలేని హోమ్ మినిస్టర్కి లేని సిగ్గు ఈరోజు రాష్ట్ర ప్రజలుగా మాకు సిగ్గు అనిపిస్తుందండి. సో ఖచ్చితంగా మా విలువైన ఓటుతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడం పక్కా. త్రిశూల కూటమితో ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహంతో గెలుపు పక్క, బాబు గారి ప్రమాణ స్వీకారం పక్క, నవ్యాంధ్ర నిర్మించడం పక్క, అమరావతి, పోలవరం అన్నీ కంప్లీట్ అవ్వడం పక్క. ఆ పక్కా నేనే, ఈ పక్కా నేనే. ఇక నువ్వే పక్కన ఉంటావంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో బులుక్ కలర్ పెయింట్లు వేసుకొని ఉండబోతున్నావు. ఇదంతా ఒక పక్కన పెడితే మేడం, వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పినా వినకుండా పాల్గొంటున్న, ఏదైతే వైసీపీ ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్ల మీద వేటు దాదాపు 3 రోజుల్లోనే 140 మంది మీద వేటు పడిన పరిస్థితి చూసాం. ఇంత జరుగుతున్నా సరే ఎందుకని వాలంటీర్లు ఈసీనే ధిక్కరించే పరిస్థితి వచ్చిందంటారు? అంటే ఇది సొంత సైన్యం అని వాళ్ళు ఇన్నాళ్ళు చెప్పుకుంది వాస్తవమే అంటారా? అంటే సొంత సైన్యానికి రాష్ట్ర ఖజానా నుంచి సొమ్ము దోచిపెట్టారనుకోవచ్చు అంటారా? ఈరోజు చాలా వీడియోస్ చూశానండి. వాలంటీర్లు డైరెక్ట్గా వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అమ్మా జగనన్నకి, చూడు మీ ఇంటికి అన్ని పథకాలు వస్తున్నాయి, అసలు మీరు ఎంత లబ్ధి పొందారు చెప్పండి, మీ ఇంటికి 20,000 వచ్చినాయా, మీ ఇంటికి 5,000 వచ్చినాయా, మీ ఇంటికి 10,000 వచ్చినాయా అని మొత్తం టిక్కులు కొట్టి వాళ్ళకి ఇచ్చి ఈ కార్డుతో వాళ్ళు ఫోటోలు దిగి ఎంతమందిని వాళ్ళు కలిశారు. ఈ కార్డు తీసుకున్న ప్రతి ఓడు అంటండి జగన్మోహన్ రెడ్డికి ఓటు గుద్దేస్తారంట. పాపం అందరూ ఆ కార్డు తీసుకొని మడిచి పొయ్యిలో పెడుతున్నారు. పల్లెటూరు వాళ్ళు కదా పాపం, నిప్పెలిగించుకోవాలి కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో తన సొంత సైన్యాన్ని ఇప్పుడు దింపాడు. ఇది ఎప్పటికీ సొంత సైన్యమేనని ఎన్నో మార్లు చెప్పినా మనకే ఎక్కల. అసలు ఎలక్షన్ కమిషనర్ని విధుల్లోంచి తొలగించడం ఏంటి, ఆయన పదవీ కాలం కుదించడం ఏంటి? ఇతను గెలిచాడుగా, చక్కగా పరిపాలన చేయక ఆయనేం అడ్డం వచ్చాడు, గెలిచింది వీళ్ళే కదా అనుకున్న పరిస్థితుల్లో కూడా ఎందుకు ఆయన పదవీ కాలం కుదించారో మాకు తెలియలేదండి. ఆయన పక్కన పెట్టి ఈ సొంత సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు. వాలంటీర్లకి ఏదో మిత్ర, వాలంటీర్ వజ్రం, ఏదో పథకాలంటూ మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలక్షన్ కమిషనర్ వేసే వేటుకి ఆల్రెడీ ఇంతమంది సస్పెండ్ అయిపోయారు. మిగతా వాళ్ళు సస్పెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఏముంది, మీ ఉద్యోగం తీసేస్తే మీది ఒక ఉద్యోగం పోతే పోయింది, మీకు 5,000 కాదు 50,000 నేను ఇస్తాను, నేను చెప్పిన పని చేయండి అంటూ ఉద్యోగ భద్రత లేని ఉద్యోగం కాబట్టి వాళ్ళు చేస్తున్నారండి. అదే ఒక పంచాయతీ సెక్రటరీనో ఎంఆర్ఓనో చేయమనండి, చేయడు. ఇతన్ని నమ్ముకొని బరిలోకి దిగి ప్రచారం చేస్తే అతను ఉద్యోగం పోతుంది. వీళ్ళదేం ఉద్యోగం, వీళ్ళకి వచ్చే జీతం ఎంత? మొన్నటి రోజు రంగవల్లి గారితో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయించినప్పుడు విజయవాడ కోర్టు అడిగింది, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదంటే ఇది ఒక అసలు భద్రత లేని అపాయింట్మెంట్ ఆర్డర్, దీన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ అంటారా అంటూ లేని పరిస్థితుల్లో కేసు వెనక్కి తీసుకున్న పరిస్థితి. సో ఇటువంటి అప్పుడు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి వాళ్ళని సిద్ధం చేసి ఈరోజు జనాల్లోకి పంపిస్తున్నారు. మేము చేసే యుద్ధంలో ఆ సిద్ధం అనుకున్న వాలంటీర్లు పాపం ఏ పక్కకు వెళ్ళిపోతారో చూడండి. ఎలక్షన్ కమిషనర్ వీళ్ళని విధుల్లోకి తొలగించడమే కాదు, అదేదో బ్లూ కలర్ పెడతారు చూడండి పాపం ఇంక్, అది పెట్టడానికి కూడా వీళ్ళని అలౌ చేయకండి. వీళ్ళని వాటికి దూరంగా పెట్టండి. ఈ 2,60,000 పైచులకు ఈ వాలంటీర్లు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా బాబు గారు వచ్చాక భవిష్యత్ గ్యారంటీ, దాంట్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, వాళ్ళకి తగ్గ ఉపాధి ఉంటుంది. ఈ 5,000, 10,000కి ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. చక్కగా కంప్యూటర్ మీద సాఫ్ట్వేర్ వర్క్ నేర్చుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే పూచి నాది అంటూ బాబు గారు ఇచ్చే హామీ అండి. ఖచ్చితంగా వీళ్ళని
వీళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. పాపం వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక జనమేనండి, తెలియక అతని వల్ల మోసపోతున్నారు. అమ్మ 2,60,000 మంది వాలంటీర్లకి నేను ఇచ్చే హామీ ఏంటంటే, ఖచ్చితంగా బాబు గారి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీరందరూ కూడా కంప్యూటర్లో ట్రైనింగ్ అయ్యి ఇంట్లో కూర్చొని మీరు ఈరోజు సాఫ్ట్వేర్ మీద కనీసం నెలకి 30,000-40,000 సంపాదించుకోవచ్చు. అదే కాకుండా మీ దగ్గరలోనే రిలీజ్ స్టేషన్ సెంటర్లు ఉంటాయి, వాటికి వెళ్ళి మీ వర్క్ని సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇవంతా వర్క్ బాగుంటే మీరు ఇంకా కూడా 50 ఏళ్ళకి సరుకులు కూరగాయలు మోస్తాను, ఒక కార్యకర్తలు ఒక రాజకీయ నాయకులు చెప్పింది చేస్తానంటే అది మీరు చదువుకున్న చదువుకే అది విలువ తగ్గిస్తుందమ్మా. సో దయచేసి నా మాట నమ్మండి. ప్రభుత్వం మారితే మీ జీవితాలు మీ బతుకులు బాగుంటాయి. మీ కుటుంబాల్లో చదువుకున్న బిడ్డలు మీరు ఎంతో ఆదర్శంగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, ఒక పక్కన వాలంటీర్లని సస్పెండ్ చేస్తున్నా సరే వీళ్ళు ఎందుకని మూర్ఖంగా ముందుకెళ్తున్నారంటారు? ఫ్యూచర్లో ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తే కనుక ఫ్యూచర్లో వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారంటారు ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులందరూ? సార్, ముఖ్యంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్కైనా వాళ్ళు ఆలోచించేది గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయా అని చూస్తారు. గతంలో ఇతను ఏమన్నా ఒక పొలిటికల్ దాంట్లో ఉన్నారా అనేది చూస్తారు. అంటే ఏదైనా రాజకీయంలో అట్లా ఇట్లా తిరిగి కొన్ని ఎలిగేషన్స్ ఉంటాయండి. వాళ్ళు అన్ఫిట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో వాళ్ళ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది, వీడు పలానా రాజకీయ నాయకుడు వెనకాల తిరిగేవాడు, వీడి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కూడా పలానా రాజకీయ నాయకుడి కిందే పనిచేస్తాడు, ఇతని మీద కొన్ని కేసులు ఉన్నాయి అంటూ. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషనర్తో సస్పెండ్ అవ్వబడినటువంటి వాలంటీరు ఏ కారణంగా అతని మీద కేసు నమోదు చేస్తారు? ఎలక్షన్ కమిషనర్ విధులని ఆటంకపరిచారని, లేకపోతే ఒక పొలిటికల్కి సర్వెంట్గా పనిచేశాడని. సో ఇవన్నీ రేపు వాళ్ళు ఫ్యూచర్లో ఏదన్నా డిఎస్సి ఉద్యోగాలకో పోలీస్ ఉద్యోగానికో ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 ఏ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ పెట్టుకున్నా అతని మీద ఎంక్వైరీ పెట్టంగానే అతను గతంలో వాలంటీర్గా పనిచేశాడంట, అప్పుడు పలానా పొలిటికల్ లీడర్ వెనకాల తిరిగితే అది రెడ్ హ్యాండెడ్గా దొరికితే కొంత డబ్బు లంచం తీసుకుంటూ పనిచేస్తున్నాడు అన్న విషయం తెలిసి అతన్ని సస్పెండ్ చేశారు అంటారు. అది మీ గవర్నమెంట్ ఉద్యోగానికి వేటు పడదా అండి? అంటే మీరు ఒక పొలిటికల్ లీడర్ కింద పనిచేస్తున్నట్టు వాళ్ళకి తెలుసుకుంటుంది. అదే రకంగా మీరు చేస్తున్న వృత్తి ధర్మానికి మోసం చేశారని తెలుస్తుంది, మీరు తప్పుగా డబ్బులు తీసుకున్నారని తెలుస్తుంది, మీరు అన్యాయంగా పనిచేసిన వాళ్ళని తెలుస్తుంది. మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అంత పెద్ద ఇబ్బంది ఉండదండి. మళ్ళీ కష్టపడి సబ్జెక్ట్ పాస్ అయ్యాడు లేరా, అనుకున్న పర్సంటేజ్ వచ్చింది లేరా అనుకుంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉండేటటువంటి ఇటువంటి కారణాల్లో మీరు ఎలిజిబిలిటీ కోల్పోయారనుకోండి, 100% మీ మీద పడే వేటు చాలా భారీగా ఉంటుందండి. మీరు జీవితంలో ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎలిజిబిలిటీకి అవ్వలేరు. సో మీరు వాలంటీర్గా చేస్తున్నప్పుడు నిజాయితీగా పనిచేయండి. ఒకవేళ మీ పైన ఉండే సైన్యం కొంత 50 కాదు 5,000 కాదు 50,000 ఇస్తాను, ఆ ఎమ్మెల్యే వెనకాల పనిచేయండి అంటే, సార్ మేము చేస్తాం కానీ దొరికిపోతే మా జీవితంలో దెబ్బ పడిపోతుంది, మేము అందుకని ఆ రిస్క్ చేయలేం, మేము ఆయన్ని ప్రమోట్ చెయ్యం, మాకు జీతం ఇస్తుంది గవర్నమెంట్, సో మేము మా వృత్తి ధర్మం మేము చేస్తాం, ఏమన్నా పథకాలు ఉంటే చెప్తాం, అవి కూడా ఎలక్షన్ నెలలో పథకాలన్నీ ఆపేశారు, మేము బయటికి రాకూడదు అన్నారు. సో మాకు మా ఎంఆర్ఓ ఏ పని చెప్తే ఆ పని చేస్తాం, కానీ ఒక ఎమ్మెల్యే తాలూకా కార్యకర్తలుగా మీరు చెప్పిన పని మేము చేస్తే మా ఉద్యోగాలు పోతే ఇక మాకు జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం రాదు సార్, మాకు తెలిసి ఏం చేయాలో ఇప్పటి వరకు చేపించింది చాలు, చూసే వాళ్ళందరూ మీ సైన్యం అనే మమ్మల్ని భావిస్తున్నారు, మేము గవర్నమెంట్ సైన్యం, ఇప్పుడు మేము ప్రభుత్వానికి పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, మా వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకుంటాం, రేపు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి మేము ఎలిజిబిలిటీకి పనికి రావాలి కదా, మీ వల్ల మా జీవితాలు మా ఉద్యోగ భవిష్యత్తు అంతా నాశనం అయిపోవాలా అని తిరగబడాల్సినటువంటి వ్యక్తులు మీరు.